ఔజుబిల్లాహిమినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఫ్రెండ్స్, దర్సే ఖురాన్ తెలుగు అనువాదం శీర్షికలో ఈరోజు అల్-హజ్ సూరా యొక్క అనువాదాన్ని చదువుదాం. ఈ సూరా మదీనాలో అవతరింపచేయబడింది. ఇందులో 78 ఆయాతులు ఉన్నాయి. ఈ సూరా యొక్క పేరు 27, 28 ఆయత్ల నుండి తీసుకోబడింది. దీనికంటే ముందు 17 నుంచి 21 సూరాలు ప్రవక్తల గాథలు తెలిపాయి. ఇది మరియు దీని తర్వాత వచ్చే 3 సూరాలు ధర్మ విషయాలను బోధిస్తున్నాయి. ఈ సూరాల వల్ల అల్లాహ్ మనందరికీ ధర్మ విషయాలను తెలుసుకునే భాగ్యాన్ని కలిగించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీరు కూడా నాతో పాటు అనువాదాన్ని చదవండి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. మానవులారా, మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. యథార్థం ఏమిటంటే ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైన విషయం. దానిని మీరు చూచినప్పుడు దాని స్థితి ఎలా ఉంటుందంటే, పాలు పట్టే ప్రతి స్త్రీ పాలు తాగే తన పాపను మర్చిపోతుంది. ప్రతి గర్భిణీ యొక్క గర్భం పడిపోతుంది. ప్రజలు మీకు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు. వాస్తవానికి వారు త్రాగి ఉండరు. కానీ అల్లా శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది. ప్రజలలో కొందరు జ్ఞానం లేకపోయినా అల్లాను గురించి వాదిస్తారు. తిరగబడిన ప్రతి శైతానును అనుసరిస్తారు. వాస్తవానికి అతడి అదృష్టం ఇలా వ్రాయబడి ఉంది: వాడిని స్నేహితుడుగా చేసుకునే మనిషిని వాడు మార్గం తప్పించి మరీ వదిలిపెడతాడు. నరకయాతన వైపునకు మార్గం చూపుతాడు. మానవులారా, ఒకవేళ మీకు మరణానంతరం జీవితం గురించి ఏదైనా సందేహముంటే మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్య బిందువుతో, ఆ తరువాత నెత్తుటి గడ్డతో, ఆపై మాంసపు కండతో. అది రూపం కలదిగాను రూపం లేనిదిగాను ఉంటుంది. మేము ఈ విషయాన్ని మీకు యథార్థం ఏమిటో స్పష్టం చెయ్యాలని తెలుపుతున్నాము. మేము కోరిన వీర్య బిందువును దానిని ఒక ప్రత్యేక కాలం వరకు మాతృగర్భాలలో నిలిపి ఉంచుతాము. తరువాత మిమ్మల్ని ఒక శిశువు రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మీకు పెట్టి పోషిస్తాము, మీరు నిండు యవ్వన దశకు చేరటానికి. మీలో ఒకడు ముందుగానే వెనుకకు పిలుచుకోబడతాడు. మరొకడు అతి నికృష్టమైన వయస్సు వైపునకు మరలింపబడతాడు. అంతా తెలిసిన తరువాత కూడా ఏమీ తెలియకుండా ఉండటానికి ఎండిపోయిన నేలను మీరు చూస్తున్నారు. తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే అకస్మాత్తుగా అది పులకరిస్తుంది మరియు ఉబుకుతుంది. ఇంకా అది అన్ని రకాల మనోహరమైన మొక్కలను మొలకెత్తించటం ప్రారంభిస్తుంది. దీనికంతటికీ కారణం అల్లాయే సత్యం కావటం. ఆయన మృతులను బ్రతికించటం మరియు ప్రతి దానిపై అధికారం కలిగి ఉండటం. ఇంకా ఇది మరొక విషయానికి కూడా నిదర్శనమే. ఏమిటంటే ప్రళయఘడియ తప్పకుండా వచ్చి తీరుతుంది. అందులో ఏ అనుమానానికి ఆస్కారం లేదు. గోరీలలోకి వెళ్ళిపోయిన వారిని అల్లా తప్పకుండా లేపుతాడు. మానవులలో ఇంకా కొందరు ఏ జ్ఞానము లేకపోయినా, ఏ మార్గదర్శకత్వము లేకపోయినా, జ్యోతిని ప్రసాదించే ఏ గ్రంథము లేకుండానే తలబిరుసుతనంతో అల్లాను గురించి తగువులాడుతారు. తద్వారా వారు ప్రజలను అల్లా మార్గం నుండి తప్పింపజూస్తారు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో అవమానం పాలవుతాడు. ప్రళయం నాడు మేము అతనికి అగ్ని బాధను రుచి చూపిస్తాము. ఇది నీ భవిష్యత్తు. దానిని స్వయంగా నీ చేతులే నీకై సిద్ధపరచి ఉంచాయి. నిజానికి అల్లా తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు. ప్రజలలో ఒకడు విశ్వాసం అంచులపై నిలబడి అల్లాకు దాస్యం చేసేవాడు ఉన్నాడు. ఒకవేళ లాభం కలిగితే తృప్తి పొందుతాడు, కానీ ఏదైనా ఆపద సంభవిస్తే విముఖుడవుతాడు. అతనికి ఇహము దక్కదు, పరము దక్కదు. స్పష్టమైన నష్టం అంటే ఇదే. అతను అల్లాను కాదని తనకు నష్టం కానీ లాభం కానీ కలిగించలేని వారిని వేడుకుంటున్నాడు. ఇది మార్గభ్రష్టత్వానికి పరాకాష్ట. ఎవరి నష్టమైతే వారు చేసే లాభానికి అత్యంత సమీపంలో ఉందో వారిని అతడు వేడుకుంటున్నాడు. ఎంత నికృష్టుడు అతని సంరక్షకుడు, ఎంత నికృష్టుడు అతని సహచరుడు. దీనికి ప్రతిగా ఎవరు విశ్వసించారో, మరెవరు మంచి పనులు చేశారో వారిని అల్లా నిశ్చయంగా క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాల్లో ప్రవేశింపజేస్తాడు. అల్లా తాను కోరింది చేస్తాడు. ప్రపంచంలోనూ పరలోకంలోనూ అల్లా తనకు ఏ సహాయము చేయడని అనుమానించే వ్యక్తి ఒక తాడు ద్వారా ఆకాశాన్ని చేరి దానికి కన్నం వేయాలి.
తరువాత తనకు అయిష్టమైన దానిని తన యుక్తి నిరోధించగలుగుతుందేమో అనే విషయాన్ని ఆ కన్నం ద్వారా అతడు చూసుకోవాలి. ఇటువంటి స్పష్టమైన బోధనతోనే మేము ఈ ఖురాన్ను అవతరింపజేశాము. అల్లా తాను కోరిన వారికి మార్గం చూపుతాడు. విశ్వసించిన వారు, యూదులుగా మారినవారు, సాబీయులు, క్రైస్తవులు, మజూసీలు, అగ్ని పూజారులు, షిర్కు చేసినవారు, వారందరినీ గురించి అల్లా ప్రళయం నాడు తీర్పు చెబుతాడు. ప్రతి విషయము అల్లా దృష్టిలో ఉన్నది. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్తము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, పర్వతాలు, వృక్షాలు, జంతువులు, చాలామంది మానవులు, శిక్షకు అర్హులైన చాలామంది ప్రజలు అల్లా ముందు వినమ్రులై ఉండటాన్ని నీవు చూడటం లేదా? అల్లా ఎవరినైతే అనుమానం పాలు చేస్తాడో ఇక అతనికి గౌరవం ఇచ్చేవాడెవడూ ఉండడు. అల్లా తాను కోరిన దానిని చేస్తాడు. అవి 2 వర్గాలు. వాటి మధ్య తమ ప్రభువును గురించి వివాదం తలెత్తింది. వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి ఉన్నాయి. వారి శిరస్సులపై మరిగే నీరు పోయబడుతుంది. దానివల్ల వారి చర్మాలే కాదు, కడుపు లోపలి భాగాలు సైతం కరిగిపోతాయి. వారిని దండించటానికి ఇనుప గదలు ఉన్నాయి. ఎప్పుడైనా వారు కంగారు పడి నరకం నుండి బయటపడే ప్రయత్నం చేస్తే వారు మళ్ళీ అందులోకే నెట్టబడతారు. ఇప్పుడు చవిచూడండి దహన శిక్షను అని అనబడుతుంది. మరొక వైపు విశ్వసించి మంచి పనులు చేసిన వారిని అల్లా క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశింపజేస్తాడు. అక్కడ వారు స్వర్ణ కంకణాలతో, ముత్యాలతో అలంకరించబడతారు. వారు పట్టు వస్త్రాలు ధరిస్తారు. దీనికి కారణం పరిశుద్ధ వచనాన్ని స్వీకరించే మార్గం వారికి ప్రసాదించబడింది. స్తుతింపబడే గుణ విశేషాలు గల దేవుని మార్గం వారికి చూపబడింది. ఎవరు తిరస్కరించారో, ఇంకా ఈనాడు అల్లా మార్గం వైపునకు రాకుండా ప్రజలను అడ్డగిస్తున్నారో, మేము సర్వమానవుల కొరకు నిర్మించిన పరిశుద్ధ మసీదులో స్థానిక ప్రజల యొక్క మరియు బయట నుంచి వచ్చే వారి యొక్క హక్కులు సరిసమానంగా ఉన్నాయి. దాని సందర్శనానికి అవరోధంగా ఉన్నారో వారి వైఖరి నిశ్చయముగా శిక్షార్హమైనదే. దీని పరిశుద్ధ మసీదులో నిజాయితీ నుండి వైదొలగి అన్యాయపు పద్ధతిని అవలంబించే వాడికి మేము వ్యధాభరితమైన శిక్షను రుచి చూపిస్తాము. మేము ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఈ గృహం అంటే కాబా గృహం కొరకు స్థలాన్ని సూచించినప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు మేము ఇలా ఉపదేశించాము, నాకు దేనిని భాగస్వామిగా చేయకు. ప్రదక్షిణం చేసేవారి కొరకు ఖియామ్, రుకు, సజ్దాలు చేసేవారి కొరకు నా గృహాన్ని పరిశుద్ధంగా ఉంచు. హజ్ కొరకై మానవులందరికీ పిలుపు ఇవ్వు. వారు నీ వద్దకు ప్రతి సుదూర ప్రాంతం నుండి కాలినడకతోనూ ఒంటెలపైన ఎక్కి రావాలని, మరియు వచ్చి వారు తమ కొరకు ఇక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని, అల్లా వారికి ప్రసాదించిన పశువుల మీద కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి. స్వయంగా వారు తినాలి. లేమికి గురి అయిన అగత్య పరులకు పెట్టాలి. తరువాత వారు తమ మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి. తమ మొక్కుబడులను చెల్లించుకోవాలి. మరియు ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చెయ్యాలి. కాబా నిర్మాణ లక్ష్యం ఇది. ఎవడైనా అల్లా విధించిన పవిత్ర నియమాలను గౌరవిస్తే అది అతని ప్రభువు దృష్టిలో స్వయంగా అతడికి శ్రేష్టమైనది. మీ కొరకు పశువులు ధర్మసమ్మతము చేయబడ్డాయి. ఇదివరకే మీకు తెలుపబడినవి తప్ప. కనుక విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండండి. అబద్ధపు మాటలు పలక్కండి. ఏకాగ్రతతో అల్లాకు దాసులు అవండి. దైవత్వంలో ఆయనకు ఎవరినీ భాగస్వాములుగా చేయకండి. ఇతరులను అల్లాకు భాగస్వాములుగా చేసేవాడు ఆకాశం నుండి క్రింద పడిపోయినట్లే. అతనిని ఇక పక్షులైనా తన్నుకుపోతాయి, లేదా గాలి అతనిని ముక్కలు ముక్కలయ్యే ప్రదేశానికైనా విసిరివేస్తుంది. ఇది అసలు విషయం. దానిని అర్థం చేసుకో. ఎవరైనా అల్లా నిర్ణయించిన చిహ్నాలను గౌరవిస్తున్నారంటే అది హృదయాలలో దైవభీతి వలననే. ఒక నిర్ణీత కాలం వరకు వాటి అంటే హదీ పశువుల ద్వారా లాభం పొందే హక్కు మీకు ఉన్నది. ఆ తరువాత వాటిని ఖుర్బానీ చేసే స్థలం ఆ ప్రాచీన గృహం వద్దనే ఉన్నది. ప్రతి అనుచర సంఘానికి మేము ఒక ఖుర్బానీ పద్ధతిని నిర్ణయించాము. ఆ అనుచర సంఘం ప్రజలు అల్లా వారికి ప్రసాదించిన పశువుల మీద ఆయన పేరును స్మరించటానికి. ఈ విభిన్న పద్ధతుల ఉద్దేశం ఒక్కటే,
కనుక మీ దేవుడు ఒక్కడే, మీరు ఆయనకే విధేయులు అవ్వండి. ఓ ప్రవక్త, అణుకువగల వైఖరిని అవలంబించే వారికి శుభవార్తను అందజెయ్యి. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అల్లా ప్రస్తావన విన్నప్పుడు వారి గుండెలు అదిరిపోతాయి. వారి మీదకు ఏ ఆపద వచ్చి పడినా దానికి వారు ఓరిమి వహిస్తారు, నమాజ్ను స్థాపిస్తారు, మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు పెడతారు. ఖుర్బానీ ఒంటెలను మేము మీ కొరకు అల్లా చిహ్నాలలో చేర్చాము. మీకు వాటిలో మేలు ఉన్నది కనుక వాటిని నిలబెట్టి వాటిపై అల్లా పేరును స్మరించండి. ఖుర్బానీ తరువాత వాటి వీపులు నేలపై ఆనినప్పుడు వాటిలో నుండి స్వయంగానూ తినండి, యాచించని సంతుష్టులకు తినిపించండి, తమ అవసరాలకు అడిగే వారికి తినిపించండి. ఈ విధంగా మేము ఈ జంతువును మీకు వశపరిచాము, మీరు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు. వాటి మాంసము అల్లాకు చేరదు, వాటి రక్తము చేరదు, కానీ మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి. ఆయన వాటిని మీకు ఈ విధంగా వశపరిచాడు. ఆయన ప్రసాదించిన మార్గదర్శకత్వానికి మీరు ఆయన గొప్పతనాన్ని చాటేందుకు. ఓ ప్రవక్త, సత్కార్యాలు చేసేవారికి శుభవార్త అందించు. నిశ్చయముగా అల్లా విశ్వసించిన వారిని కాపాడతాడు. నిశ్చయముగా అల్లా నమ్మకద్రోహి అయిన కృతజ్ఞుణ్ణి ప్రేమించడు. ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేయబడుతూ ఉందో వారికి యుద్ధం చేయటానికి అనుమతి ఇవ్వబడింది, ఎందుకంటే వారు అన్యాయానికి గురి అయినవారు. నిశ్చయముగా అల్లా వారికి సహాయం చేయగల సమర్థుడు. వారు అన్యాయంగా తమ ఇళ్ల నుండి తరిమివేయబడినవారు. వారి తప్పు కేవలం అల్లా మా ప్రభువు అని అనటమే. అల్లా గనక ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే ఆశ్రమాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, మసీదులు, వేటిలో అల్లా పేరు అత్యధికంగా స్మరింపబడుతుందో అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవే. అల్లా తనకు సహాయం చేసేవారికి తప్పకుండా సహాయపడతాడు. అల్లా మహాశక్తిమంతుడు, మహాబలవంతుడును. మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే వారు నమాజ్ను స్థాపిస్తారు, జకాత్ ఇస్తారు, మంచి చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి నిరోధిస్తారు. సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లా చేతులలో ఉంది. ఓ ప్రవక్త, వారు అంటే విశ్వాసులు నిన్ను నిరాకరిస్తున్నారంటే వారికి పూర్వం నూహు, ఆద్, సమూద్ జాతులు, ఇంకా ఇబ్రాహీం జాతివారు, లూత్ జాతివారు, మద్యన్ వాసులు కూడా తమ తమ ప్రవక్తలను నిరాకరించారు అనే విషయాన్ని జ్ఞాపకముంచుకో. ఇంకా మూసా అలైహిస్సలాం కూడా తిరస్కరించబడ్డాడు. ఈ సత్య తిరస్కారులందరికీ మొదట్లో నేను వ్యవధినిచ్చాను, తరువాత పట్టుకున్నాను. ఇక చూడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉండినదో. పాపాల పుట్టలైన ఎన్నో జనపదాలను మేము నాశనం చేశాము. ఈనాడు అవి తమ కప్పులపై తలక్రిందులుగా పడి ఉన్నాయి. ఎన్నో బావులు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఎన్నో ఎత్తైన భవనాలు శిథిలాలుగా మారిపోయాయి. వారు భూమిపై సంచరించలేదా? వారి హృదయాలు అర్థం చేసుకోగలవిగా, వారి చెవులు వినగలవిగా కావటానికి యథార్థం ఏమిటంటే కళ్ళు గుడ్డివి అవవు, కానీ వక్షముల లోపల ఉన్న హృదయాలు మాత్రం గుడ్డివి అయిపోతాయి. వారు శిక్ష కొరకై తొందర పెడుతున్నారు. అల్లా తన వాగ్దానానికి భంగకరంగా ఏమాత్రం వ్యవహరించడు. కానీ నీ ప్రభువు వద్ద ఒకరోజు అంటే మీ లెక్కలో 1000 సంవత్సరాలకు సమానమవుతుంది. దుర్మార్గపు జనపదాలు ఎన్నో ఉండేవి. నేను మొదట వాటికి వ్యవధి ఇచ్చాను, తరువాత పట్టుకున్నాను. అందరూ తిరిగి నా వైపునకే రావలసి ఉంది. ఓ ప్రవక్త, ఇలా అను, మానవులారా, నేను మీకు కేవలం కష్టకాలం రాకముందు స్పష్టంగా హెచ్చరించే వ్యక్తిని మాత్రమే. కనుక విశ్వసించి మంచి పనులు చేసేవారికి క్షమాభిక్ష లభిస్తుంది, గౌరవప్రదమైన ఉపాధి కూడా లభిస్తుంది. మా ఆయాతులను కించపరచటానికి ప్రయత్నం చేసేవారు నరకానికి మిత్రులు. ఓ ప్రవక్త, నీకు పూర్వం అతను కోరుకున్నప్పుడు అతని ఆ కోరికలో శైతాన్ జోక్యం చేసుకుని ఏ సందేశహరుణ్ణి, ఏ ప్రవక్తను మేము పంపి ఉండలేదు. ఇటువంటి శైతాన్ జోక్యాలను అల్లాహ్ నిర్మూలిస్తాడు మరియు తన ఆయాతులను పటిష్టపరుస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని, మహావివేకి. ఆయన ఇలా ఎందుకు జరగనిస్తాడంటే ఎవరి హృదయాలకు కపట రోగం తగిలిందో, మరెవరి హృదయాలు మొద్దుబారిపోయాయో వారి కొరకై శైతాన్ కల్పించిన చెడును ఒక పరీక్షగా చేయటానికి. యథార్థం ఏమిటంటే ఈ దుర్మార్గులు శత్రుత్వంలో చాలా దూరం వెళ్ళిపోయారు.
జ్ఞాన సంపన్నులైన ప్రజలు ఇది నీ ప్రభువు నుండి వచ్చిన సత్యమని తెలుసుకోవటానికి, వారు దాన్ని విశ్వసించటానికి, వారి హృదయాలు ఆయన ముందు వంగిపోవటానికి. నిశ్చయంగా అల్లా విశ్వసించే వారికి ఎల్లప్పుడూ రుజువైన మార్గం చూపుతాడు. అవిశ్వాసులు దానిని గురించి సంశయంలోనే పడి ఉన్నారు. చివరికి వారిపైకి ప్రళయ ఘడియ అయినా వచ్చి పడుతుంది, లేదా ఒక దౌర్భాగ్య దినపు శిక్ష అయినా అవతరిస్తుంది. ఆనాడు రాజ్యాధికారం అల్లాదవుతుంది. ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. విశ్వసించిన వారు, మంచి పనులు చేసిన వారు వరాలతో నిండి ఉన్న ఉద్యానవనాలలోకి పోతారు. అవిశ్వాసానికి పాల్పడి మా ఆయాతులను తిరస్కరించిన వారికి అవమానకరమైన శిక్ష పడుతుంది. ఎవరు అల్లా మార్గంలో వలసపోయారో, తరువాత చంపబడ్డారో లేక మరణించారో వారికి అల్లా మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లా మాత్రమే ఉత్తమ ఉపాధి ప్రదాత. వారు తృప్తిపడే స్థలానికి ఆయన వారిని చేరుస్తాడు. నిస్సందేహంగా అల్లా సర్వము తెలిసినవాడు, సంయమనం కలవాడును. ఇది వారి పరిణామం. ఇక ఎవరైతే తనపై జరిగిన మేరకే ప్రతీకారం చేస్తాడో, పైగా అతనిపై అత్యాచారం కూడా జరిగి ఉంటే అల్లా అతనికి తప్పకుండా సహాయం చేస్తాడు. అల్లా క్షమించేవాడు, మన్నించేవాడును. ఇలా ఎందుకు జరుగుతుందంటే, రాత్రి నుండి పగలును, పగలు నుండి రాత్రిని వెలికి తీసేవాడు అల్లాయే గనుక, ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడు గనుక. ఇలా ఎందుకు జరుగుతుందంటే, అల్లాయే సత్యం గనుక. అల్లాను కాదని వారు వేడుకునేవన్నీ అసత్యం గనుక. అల్లాయే ఆధిక్యం గలవాడు మరియు మహోన్నతుడు. ఆకాశం నుండి అల్లా నీటిని కురిపించటాన్ని, తద్వారా భూమి సస్యశ్యామలం అయిపోవటాన్ని నీవు చూడటం లేదా? యథార్థం ఏమిటంటే, ఆయన అత్యంత సూక్ష్మ శక్తి కలవాడు, సర్వమూ ఎరిగినవాడు. ఆకాశాలలో ఉన్నది, భూమిపై ఉన్నది అంతా ఆయనదే. నిస్సందేహంగా ఆయనే నిరాపేక్షాపరుడు, స్తుతింపబడేవాడు. భూమిపై ఉన్న సమస్తాన్ని ఆయన మీకు వశపరిచాడు. ఆయనే పడవను నియమబద్ధం చేశాడు. అది ఆయన ఆజ్ఞానుసారం సముద్రంలో నడుస్తుంది. ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు. అది ఆయన అనుమతి లేకుండా నేలపై పడజాలదు. ఇదంతా మీరు చూడటం లేదా? వాస్తవం ఏమిటంటే, మానవుల పట్ల అల్లా ఎంతో వాత్సల్యం కలవాడు, ఎంతో కరుణ కలవాడు. ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు. ఆయనే మీకు మృత్యువును కలగజేస్తాడు. ఆయనే మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు. నిజంగానే మానవుడు పరమ సత్యధిక్కారి. ప్రతి అనుచర సంఘానికి మేము ఒక ఆరాధనా పద్ధతిని నిర్ణయించాము. అది దానిని అనుసరిస్తోంది. కనుక ఓ ప్రవక్త, వారు ఈ విషయంలో నీతో తగాదా పడకూడదు. నీవు నీ ప్రభువు వైపునకు పిలువు. నిశ్చయంగా నీవు రుజుమార్గంలో ఉన్నావు. ఒకవేళ వారు నీతో వివాదానికి తలపడితే ఇలా అను: మీరు చేసేదంతా అల్లాకు బాగా తెలుసు. ప్రళయం నాడు అల్లా మీ మధ్య మీరు విభేదించుకుంటూ వచ్చిన అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. ఆకాశంలోనూ భూమిపైన ఉన్న ప్రతి వస్తువును గురించి అల్లాకు తెలుసని నీవు ఎరుగవా? అంతా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉంది. అల్లాకు ఇదేమంత కష్టమైనది కానే కాదు. ఈ జనం అల్లాను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారి కొరకు అల్లా కూడా ఓ ప్రమాణాన్ని అవతరింపచేయలేదు. వీరు కూడా వారిని గురించి ఏమీ ఎరుగరు. ఈ దుర్మార్గులకు సహాయపడేవాడెవ్వడూ లేడు. వారికి స్పష్టమైన మా ఆయాతులను వినిపించినప్పుడు సత్య తిరస్కారుల ముఖాలు మాడిపోవటాన్ని నీవు చూస్తావు. ఇంకా వారు మా ఆయాతులను వినిపించే వారిపై వెంటనే విరుచుకుపడతారేమో అనిపిస్తుంది. వారికి ఇలా చెప్పు: దీనికంటే కూడా ఘోరమైన విషయమేమిటో నేను మీకు తెలిపేదా? అది అగ్ని. సత్యాన్ని స్వీకరించక నిరాకరించే వారి విషయంలో అల్లా దానిని గురించిన వాగ్దానమే చేశాడు. అది అతి చెడ్డ నివాస స్థలం. మానవులారా, ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది. దానిని శ్రద్ధగా వినండి. అల్లాను కాదని మీరు ఏ దేవుళ్లను వేడుకుంటున్నారో వారందరూ కలిసి సమైక్యంగా ఒక్క ఈగను సృష్టించదలిచినా అలా చేయలేరు. అంతేకాదు, ఒకవేళ ఈగ వారి నుండి ఏదైనా వస్తువును లాక్కుపోయినా వారు దానిని విడిపించుకురానూ లేరు. సహాయాన్ని అర్థించేవారు బలహీనులే, సహాయం కోసం అర్థింపబడేవారు బలహీనులే. అల్లా గొప్పతనాన్ని వారు గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు.
నిజానికి అల్లా మాత్రమే శక్తిమంతుడు, గౌరవనీయుడును. యథార్థం ఏమిటంటే అల్లా తన ఉత్తర్వులను అందజేయటానికి సందేశహరులను దైవదూతల నుండి, మానవుల నుండి ఎన్నుకుంటాడు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు. ప్రజల ముందు ఉన్నదానిని ఆయన ఎరుగును, వారికి గోప్యంగా ఉన్నదాన్ని ఆయన ఎరుగును. వ్యవహారాలన్నీ ఆయన వైపునకే మరలుతాయి. విశ్వాసులారా, రుకు చేయండి, సజదా చేయండి, మీ ప్రభువుకు దాస్యం చేయండి, మంచి పనులు చేయండి. దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుందని ఆశించవచ్చు. అల్లా మార్గంలో జిహాద్ చెయ్యండి, జిహాద్ చెయ్యవలసిన విధంగా. ఆయన మిమ్మల్ని తన సేవకై ఎన్నుకున్నాడు. ధర్మంలో మీకు ఏ ఇబ్బందిని ఉంచలేదు. మీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మంపై స్థిరంగా ఉండండి. పూర్వం కూడా అల్లా మీకు ముస్లిం అనే పేరునే పెట్టాడు. ఇందులో అంటే ఖురాన్లో కూడా మీ పేరు ఇదే. అల్లాహ్ ప్రవక్త మీ విషయంలో సాక్షిగా ఉండటానికి మరియు మీరు ప్రజల విషయంలో సాక్షులుగా ఉండటానికి. కనుక నమాజును స్థాపించండి, జకాతు ఇవ్వండి, అల్లాతో గట్టి సంబంధం కలిగి ఉండండి. ఆయన మీకు సంరక్షకుడు, ఎంతో మంచి సంరక్షకుడు, ఎంతో మంచి సహాయకుడు. అల్హమ్దులిల్లా. సూరహ అల్ హజ్ అనువాదం పూర్తి అయినది. అల్లా తాలా మనందరికీ ధర్మ విషయాలు తెలుసుకుని దానిని అనుసరించే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.